శాంసంగ్ చెప్పినాడు కదా, నాకు ఉద్యోగం ఉన్న ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నిన్నటి దినంలో మొన్నటి దినంలో అనిల్ కుమార్ గారు క్రిస్టియన్ అంతా మొత్తం క్రిస్టియన్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా అని అంటున్నాడు. మరి ఎందుకు వేయాలా, దేనికి వేయాలా? అయ్యా అనిల్ కుమార్ గారు, మీరు క్రిస్టియన్ అంటే ఏమనుకుంటున్నావు? క్రిస్టియన్ అంతా వెయ్యాలి అని నువ్వు అడుగుతున్నావు. నీ ఏ హక్కుతో అడుగుతున్నావు? నువ్వేమన్నా తెలంగాణ నుండి వచ్చి గతంలో కరోనా వచ్చినప్పుడు కడప జిల్లాలో ఏ యొక్క క్రిస్టియన్ ఇంటికి పోయి నువ్వు అయ్యా మీకు ఎలా ఉంది, ఏమి జరుగుతున్న ఈ యొక్క కరోనా టైంలో మీ ఇంట్లో ఏమైంది, ఎవరికన్నా ఏదైనా వచ్చినాయా, కరోనా వచ్చిందా, అది ఎవరికన్నా హెల్ప్ చేసావా, ఏ హక్కుతో అడుగుతున్నావు? తెలంగాణను విడగొట్టేటప్పుడు, తెలంగాణ ఆంధ్రాను కాంగ్రెస్ పార్టీ విడగొట్టేటప్పుడు మీరేమన్నా ఇక్కడ ఆంధ్రాను తెలంగాణను విడగొట్టద్దు అని నువ్వేమన్నా తెలంగాణ నుండి మాట్లాడినావా? మాట్లాడకపోను ఈరోజు క్రిస్టియన్ అంతా కాంగ్రెస్కు పోయాలని నువ్వు అడగడము చాలా తప్పు. కాబట్టి మీకు తెలంగాణ నుండి వచ్చి ఆంధ్రాకు వచ్చి కాంగ్రెస్కి ఓటు వేయమని అడగడం నీకు అర్హత లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు. అందుకు కాబట్టి నువ్వు మానుకో. ఇప్పుడు చర్చిల కాడికి పోయి చర్చిల కాడ లోకాయత్తుగా ఒప్పుకొని నువ్వు చేయడము మంచి పద్ధతి కాదు. నువ్వు క్లియర్గా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైనావు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి తెలుగుదేశం పార్టీతో ప్రతి క్యాండిడేట్ పైన డబ్బులు, కాంగ్రెస్ క్యాండిడేట్ పైన డబ్బులు తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎవరికి ఓట్లు వస్తాయో ఎవరికి ఓట్లు రావని మీరు చూసి ఆ క్యాండిడేట్కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించి మీరు డబ్బులు వసూలు చేసుకున్న అనిల్ కుమార్, ఈరోజు నువ్వు క్రిస్టియన్ అంతా ఓట్లు బెండి కాంగ్రెస్ కానీ అడగడం నువ్వు చాలా తప్పు. అందుకు కాబట్టి నువ్వు అడగద్దు. నువ్వు తెలంగాణ నుండి వచ్చి ఇక్కడ క్యాన్వాస్ చేస్తుంటే ఆంధ్ర ప్రజలు, దాంట్లో కడప ప్రజలు ఎర్రోళ్ళు ఏమన్నా తెలియనోళ్ళ క్రిస్టియను అంటే క్రిస్టియను గొర్రెలు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నీవు ఒక బ్రాహ్మణువి. మీ బ్రాహ్మణులే క్రిస్టియన్లు పక్కన పెట్టి ఎస్టీలను పక్కన పెట్టింది మీరే. ఈ బొద్దు సర్వనాశనం చేసింది మీరే. ఈ బొద్దు వైఎస్ఆర్ పార్టీకి వేయొద్దు, క్రిస్టియన్ అంతా కాంగ్రెస్ బెండ్ అని నువ్వు అడుగుతున్నావు. ఏ హక్కు లేవు నువ్వు. అందుకు కాబట్టి అనిల్ కుమార్ గారు, ఇంతటితో మీరు ఆగితే బాగుంటుంది. లేకుంటే క్రిస్టియన్ అంతా తిరగమలి నిన్ను ఈ యొక్క కడప జిల్లా నుండి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంటుందని నేను హెచ్చరిస్తున్నాను. అనిల్ కుమార్ గారు, మీరు తెలంగాణ నుండి ఇక్కడ వచ్చి తెలంగాణ నుండి ఈ యొక్క కడప జిల్లాకు దాదాపు 6,000 మందిని నువ్వు తెలంగాణ నుండి తీసుకొచ్చి 6,000 మందితో నువ్వు ఇక్కడ పని చేపిస్తున్నావు. నీ కాంగ్రెస్ కార్యకర్తలు లేరనా? ఇక్కడ కడప వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేరనా? ఎవరు లేనే అవమానపరుచున్నావు. కడప ప్రజలను అవమానపరిచి నువ్వు మళ్ళా ఓటు అడగడము నీకు సిగ్గుందో లేదో కానీ మేము క్రిస్టియన్గా సిగ్గు లేకుండా మేము ధైర్యంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన క్రిస్టియన్ దగ్గరకు తీసినాడు కాబట్టి ఈరోజు క్రిస్టియన్ అంతా కూడా ఆయనకు ఓటు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్ కుమార్ గారు, మీరు ఇక్కడ వచ్చి ఏదో ఇక్కడ చెప్పి చేయకూడదు. మీరు కరోనా కాలము కానీ ఆంధ్రాను తెలంగాణ విడగొట్టేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మీరు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలే. ఈరోజు ప్రతి చర్చికి పోయి చర్చిలలో నువ్వేమన్నా 5,000 రూపాయలు ఇచ్చి ఆశపడుతున్నారనుకుంటున్నావేమో. కాదు, క్రిస్టియన్ అట్టడోళ్ళు కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి అట్ట కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా గారికి అట కడప ఎంపీకి అవినాష్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు వేస్తారు. వాళ్ళు ఘన విజయంతో సాధిస్తారు. అంతేకాకుండా మీరు పద్దసము వివేకానంద రెడ్డి పెడుతున్నారు.
అయ్యా వివేకానంద రెడ్డిది కోర్టులో ఉంది, ఆయన సిబిఐ దగ్గరకు పోయి విచారిస్తున్నారు. ప్రజలకు మీరు తప్పుడు దావ తప్పించేదానికి, తప్పుడు దావ నడిపించేదానికి మీరు చెప్పుకుంటూ ఉన్నారు. ఏదైనా నేరం రుజువైతే కరెక్ట్గా అయినప్పుడు మీరు చెప్పండి, దాంట్లో తప్పు లేదు. ఏమీ కాలేదు. మీరు మీ యొక్క ఆమె శరమలమ్మ గారు ఒకళ్ళ సునీతమ్మ గారు ఒకవల్ల ఇద్దరు క్రిస్టియన్ ఓట్లు కొట్టాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో మీరు ఇదంతా రోడ్డు మీద తీసుకొచ్చాను తప్ప ఇంత మించి ఏమి లేదు. సనీల్ కుమార్ గారు జాగ్రత్త, మీరు క్రిస్టియన్ కాదు. బెంగళూరు పోతే బాబనే వేస్తారు, ఇక్కడికి వచ్చే క్రిస్టియన్ అంటారు. అది కాబట్టి మిమ్మల్ని నమ్మి క్రిస్టియన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను.